మీకు ఎప్పుడైనా లక్షలు, కోట్లు సంపాదిస్తే బాగుండును అని అనిపించిందా? అయితే అప్పుడే ఆ క్షణమే మీరు సంపదపరులు కావడానికి బీజం పడింది. కానీ అప్పుడు మీరు దాన్ని మర్చిపోయారు. అయినా ఇప్పటికీ ఇబ్బంది లేదు. మీ దగ్గర మనీ వెల్త్ అనే విత్తనం ఉంది. దానిని ఇప్పుడే నాటండి. దానికి మీరు చెయ్యవలసింది మనీ మెడిటేషన్ అండ్ మనీ అఫర్మేషన్ ద్వారా దానికి నీళ్లు పోయండి. మీరు మీ మనసులో దానిని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపదని ఇస్తుంది. అవును, ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద పరులు కావాలనుకుంటున్నారో వారి దగ్గరికి సంపద వస్తుంది. దానికి మీరు పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి, సంతోషంగా ఉండండి. డబ్బు సంపద ద్వారా మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేయండి. ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించవద్దు. మీ ఆలోచనే మీ పెట్టుబడి. మీరు ఎంత ఆలోచిస్తే అంత మీదే. ఆ యూనివర్స్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బును బందీ చెయ్యకండి. వీలైనంత ఖర్చు పెట్టినప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది. అపరిమితమైన సంపద మీకోసం విశ్వం సిద్ధంగా ఉంచింది. దానిని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నాన్ని చెయ్యండి. మీకు కావలసిన దానిపై దృష్టి పెట్టండి. అది అయి తీరుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో డబ్బు అడిగారు. అడిగిన వారు డబ్బు ఇవ్వలేదు, కానీ సమయానికి ఇంకెవరో ఇచ్చారు. ఎలా ఎలా అంటే ఆ సమయంలో మీరు 24 గంటలు డబ్బు గురించి ఆలోచించారు కాబట్టి ఏదో మార్గంలో డబ్బు వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగాయో. కాబట్టి మీరు పేదవారిగా, దిక్కులేని వారిగా ఇక్కడ ఈ జన్మ తీసుకోలేదు. ఉన్నతంగా ఒక మహారాజులా జీవించడానికి వచ్చారు. రాజు ఎవరినీ అడగడు, విశ్వానిని తప్ప. కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞతులై ఉండండి. సంపదలో ఎంత ఆనందం ఉంది అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. ప్రతి అడుగు గొప్పగా, ఉన్నతంగా ఉండాలని మీరు ప్రతి క్షణము కోరుకోండి. సమాజంలో జరిగే ఏ విషయం గురించి పట్టించుకోకండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీ మనసు ఇతర విషయాలపై పెట్టకండి. కేవలం మీరు మీ సంపద, డబ్బు, సంపదపై మీ భావ వ్యక్తీకరణ నిర్మలంగా, కల్మషం లేకుండా ఉండాలి. అప్పుడే అది మీ సొంతమవుతుంది. వశిష్ఠుడు రాముడితో ఏమన్నాడంటే, ఓ రామా, ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయంలో ఆంతర్యం గమనించాలి. ధనం లేనివాడు జీవం లేనివాడితో సమానం. ఎంత చక్కగా చెప్పారండి. నిజంగానే ధనం లేని జీవితాన్ని పొరపాటును కూడా ఊహించకండి. కుబేరుడు ఒకసారి ఊహించినందుకే కుచేలుడుగా జన్మించాడు. అందుకే ఏది ఊహిస్తే అదే ప్రకృతి నిజం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ భాగ్యము, సంపద అనే పదాలను చెబుతూ ఉండండి. మీరు అద్దం ముందు నుంచున్నప్పుడు మీ ప్రతిబింబానికి ఇలా చెప్పండి, ఐ యామ్ ఆల్వేజ్ రిచ్, ఐ యామ్ ఆల్వేజ్ రిచ్. నా దగ్గర చాలా సంపద ఉంది. ఈ ప్రపంచంలోని కుబేరుల్లో నేను కూడా ఒకడిని. నేను నా సంపదని, నా ధనాన్ని నిరంతరం ప్రేమిస్తున్నాను. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. దానితో నేను ప్రతిరోజు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతలు విశ్వానికి అని చెప్పండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం మీరు జీవించండి. మీ జీవితం ఆనందమయంగా, ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నించండి. మీ సంతోషాన్ని ఎవరూ ఆపలేరు. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. మీతో పాటు ఇతరులకు సంతోషాన్ని పంచండి. ఏ రోజైనా ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఎవరు ఎంతవరకు వచ్చారు, ఎవరైనా కొంతవరకే అని మీకు అర్థమై ఉంటుంది కదా. నా అన్నవాళ్ళు కూడా మీ జీవితంలో నుంచి మెల్లగా తప్పుకున్న రోజులు ఉన్నాయి. అది గుర్తుంది కదా. మరి ఆర్థికంగా చిక్కుపోవడానికి బలమైన కారణం
ఎవరు? ఒక్కసారైనా ప్రశ్న వేసుకున్నారా? అది ఖచ్చితంగా మీరే. అవును, మీరే కారణం. మిమ్మల్ని మీరు చక్కగా ఊహించుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయా? దయచేసి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తప్పుగా ఊహించకండి. మీరు అందరిలాగానే అన్ని అర్హతలు ఉన్నవారు. అన్నీ మీకు ఇవ్వబడతాయి, కానీ వాటిని మీరు గ్రహించడం లేదు. మీరు వాటిని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో మరోసారి ఆర్థికంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం వంటివి జరగవు. మీరు ఈ ప్రపంచంలో ఒకరు. ఇక్కడ మీ కొరకు సంపద సిద్ధంగా ఉంది. నా దగ్గర లేదు, నాతో ఏమవుతుంది, నేను అంత ఖర్చు పెట్టలేను అనే మాటలు చెప్పకండి. ఇలా చెప్పినంతకాలం మీరు ఏమీ సాధించలేరు. మన పెద్దలు ఏదైనా వస్తువు అయిపోయిందంటే నిండుగా ఉంది అని చెప్పేవారు. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉన్నాను అని చెప్పండి. అప్పుడు అన్నీ మీకు సంపూర్ణంగా లభిస్తాయి. మరొక విషయం, మనల్ని మనం ఎలా ఊహించుకుంటామో అలాగే తయారవుతామని మీరు వినే ఉంటారు కదా. అయితే మీరు ఉన్నతంగా చిన్నప్పుడే ఊహించుకున్నారు, కానీ అది ఇప్పుడు మర్చిపోయారు. అవును, మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయించుకున్నవి మీ ఇంట్లో ఉంటాయి కదా. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాటిని ఒకసారి పరిశీలించండి. ఒక పెద్ద హీరో పక్కన మీరు సూటు వేసుకుని, ఒక కారు బొమ్మ పక్కన అందమైన బిల్డింగ్ పక్కన ఒక ధనవంతురాలిగా హీరోగా ఫోజులు పెట్టి దిగే ఉంటారు. మీకు అలా కావాలనే కోరిక అంతర్గతంగా అప్పుడే ఉంది, కానీ ఆ ఫోటోలకే పరిమితం చేశారు. అయితే వాటిని మళ్ళీ బయటకు తీయండి. ఎందుకంటే యూనివర్స్ మీతో ఉంది. యూనివర్స్ మన కోసం ఉంది. కాబట్టి నిజంగా ఒక సంపన్నుడిగా, ధనవంతుడిగా మారిపోండి. మీ కలలన్నీ నిజమవుతాయి. సంపూర్ణంగా కలలు కనండి. అవి మీ ముందు ఆవిష్కృతం అవుతాయి. ఒక గమ్మత్తు ఏమిటంటే, మీ ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు అద్దం. అవసరమైతే అద్దం కనిపిస్తుంది. టీవీ అవసరమైనప్పుడే టీవీ కనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ మీ చుట్టూనే ఉన్నాయి, కానీ మీరు దృష్టి పెట్టినప్పుడే అవి కనిపిస్తాయి. అవును కదా. అలాగే డబ్బు, సంపద కూడా మీరు వాటిపై దృష్టి పెట్టినప్పుడే వాటికి సంబంధించిన అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. అంతవరకు అవి మీ పక్కనే ఉన్నా అవి కనిపించవు. ఇప్పుడైనా వాటిపై దృష్టి పెట్టండి. వాటిని మీ సొంతం చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఫోటోలు దిగిన మాదిరిగా ధనవంతుడిగా, హీరోగా మారిపోండి. మీ జీవితానికి మీరే హీరో. అవును, ప్రతిరోజు చెప్పండి, నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా చాలా అందంగా ఉంటాను అని చూడండి. ఫ్రెండ్స్, తర్కాలతో, విశ్లేషణతో అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అని మీ సమయాన్ని వృధా చెయ్యకండి. ప్రతిరోజు ఒక అరగంట సమయాన్ని మీ ఊహాశక్తికి కేటాయించండి. ఏది కావాలో స్పష్టంగా ఆ యూనివర్స్కి చెప్పండి. ఆ విశ్వమే మీకు మూలాధారం. దానికి అనేక రూపాలున్నాయి. దేవుడు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సమస్త ఐశ్వర్యం, సంపదలన్నీ దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. గొప్పగా మీ జీవితాన్ని ఆస్వాదించడం కంటే ఇంకేముంది? అందంగా, స్వేచ్ఛగా అన్నీ అనుభవించండి. ఇక్కడ కూడా మీకు పరిమితులు, పిసినారితనాన్ని పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే ఎవరి జీవితం వారిదే. ఎవరు ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించలేరు. ఇప్పుడు గొప్పగా అనిపించింది, తర్వాత మీకు చిన్నదిగా అనిపించవచ్చు. ఎందుకంటే అప్పుడు మీ ఊహాశక్తి చాలా గొప్పగా మారి ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీరు కోరుకోకుండానే మీకు ఏదీ ఇవ్వబడదని గుర్తుంచుకోండి. కాబట్టి అడగండి, ఇవ్వబడుతుంది. అత్యున్నత లక్ష్యం చేరుకున్నప్పుడు ఇక అప్పుడు మీ మెదడులో అత్యంత చురుకైన హోమినీడ్ అనే జీవరసాయన పదార్థం విడుదల అవుతుంది. అది ఎంత ఎక్కువ విడుదలవుతే అంత ఖచ్చితంగా మీ కలలు వాస్తవ రూపం చెందుతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలని, కోరికలన్నీ కూడా తుడిచిపెట్టేయండి.
ఎస్, ఇక నుండి మీరు ఏమి కోరుకున్నా సరే హుందాగా కోరుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఒక విల్లాను కోరుకోండి. ఒక అతిపెద్ద భవంతిని కోరుకోండి. ఉన్న నలుగురికి భవంతి ఎందుకు అనే ఇలాంటి ఆలోచనలు రానియ్యకండి. కోట్లు ఖర్చు పెట్టి అంబానీ ఉన్న ఆ నలుగురికి అంత పెద్ద భవంతి ఎందుకు కట్టాడు? బిల్ గేట్స్ అంత పెద్ద భవంతి ఎందుకు నిర్మించాడు? అంత పెద్ద భవంతులకి కాపలాదారుడు, వంటవాళ్ళు, ఇలా చాలా మంది పనివాళ్ళు అవసరం అవుతారు. వాళ్ళందరికీ మీరు ఉద్యోగం ఇచ్చిన వారవుతారు. అప్పుడు మీరు రాజవుతారు. మీరు కోరిన ప్రతిదీ ఇలా ఉండేటట్లు చూసుకోండి. మీ కలలు, ఆలోచనలు ఇప్పుడు చెప్పిన విధంగా విశ్వానికి పంపితే మీరు అలా తయారవుతారు. మీరు ఊహించిన విధంగానే మీకు ప్రతిదీ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, విలాసాలు మన కొరకే సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటినీ అనుభవించడానికి సిద్ధం కండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్.